హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూడ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం కూల్ప్యాడ్ కూల్5 మొబైల్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. సో ఈ బాక్స్ బ్యాక్ వైపు చూసుకున్నట్టయితే మిగతా డీటెయిల్స్ ఉన్నాయి. సో అది హెచ్డీ ప్లస్ డిస్ప్లే తోటి వచ్చినట్టు 6.22 ఇంచెస్ మనకి ఇది డ్యూ డ్రాప్ నాచ్ అంటాం కదా. సో దాంతో అయితే దీన్ని తీసుకొచ్చేసారు. ఆక్టాకోర్ ప్రాసెసర్ యూస్ చేసేసారు. సో 16 మెగాపిక్సెల్ సంబంధించిన ఏఐ కెమెరా అయితే దీనిలో యూస్ చేయడం జరిగింది. 4GB ర్యామ్, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తోటి 4000 mAh బ్యాటరీ యూస్ చేస్తారు. అవుట్ ఆఫ్ బాక్స్ ఇది మనకు ఆండ్రాయిడ్ పై తోటి అయితే లాంచ్ అయింది. బాక్స్ పైన ప్రైస్ డీటెయిల్స్ ఉన్నాయి 9000 అని చెప్పేసి. అంతేకాకుండా మిగతా డీటెయిల్స్ ఉన్నాయి చూడండి. 13+2 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, USB Type-C తోటి అయితే దీన్ని లాంచ్ చేస్తారు. ఈ మధ్య అన్ని మొబైల్స్ Type-C తోటి వస్తున్నాయి అనుకోండి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫటాఫట్ దీనిపైన ఈ సీల్ ఏదైతే ఉంటుందో దీన్ని బ్రేక్ చేసి ఈ మొబైల్ ఎలా ఉంది అనేది చూద్దాం. సో ఇది ఫ్రెండ్స్, మనం సీల్ ఓపెన్ చేసిన తర్వాత మొబైల్ అయితే పైన పెట్టేశారు. సో దీన్ని సైడ్కి ఉంచేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఒకటి కవర్ లాంటిది ప్రొవైడ్ చేశారు. సో ఈ కవర్ని కూడా రిమూవ్ చేద్దాం. రిమూవ్ చేసినట్టయితే ఇందులో మనకు ఒక బ్యాక్ కేస్ ఏదైతే ఉంటుందో దీన్ని అయితే ప్రొవైడ్ చేసేసారు. నెక్స్ట్ మనకు ట్యాంపర్ గ్లాస్ అంటాం కదా, సో స్క్రీన్ ప్రొటెక్టర్ దాన్ని ప్రొవైడ్ చేసేసారు. యూజర్ మాన్యువల్, తర్వాత వచ్చేసి వారంటీ కార్డ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకో సైడ్ సిమ్ ఎజెక్టర్ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మనకు ఈ ఛార్జర్ ప్రొవైడ్ చేశారు. అంతేకాకుండా ఇది మనకు Type-C పోర్ట్ అన్నట్టు, అంటే ఇక్కడ చూడండి Type-C కేబుల్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేసేసారు. సో దీన్ని సైడ్కి ఉంచేసి మొబైల్ విషయానికి వచ్చేద్దాం. సో మొబైల్ చూడండి మనకి ఇలా ఒక కవర్లో అయితే ప్యాక్ చేసి ఇచ్చేసారు. అన్ని మొబైల్స్ ఎలాగైతే ప్యాక్ చేస్తారు. సో ఇక్కడ ఈ కవర్లో నుంచి దీన్ని అయితే రిమూవ్ చేద్దాం. సో ఇది ఫ్రెండ్స్, వాళ్ళు ప్రొవైడ్ చేసిన మొబైల్ ఒక కవర్లో అయితే ప్యాక్ చేసి ఇచ్చేసారు. సో ఈ కవర్ ఏదైతే ఉంటుందో ఈ కవర్ని కూడా రిమూవ్ చేసినట్టయితే మొబైల్ ఎలా ఉంటుందని అయితే మనకు కనిపించేస్తుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఇది వీళ్ళు పంపించిన మొబైల్. సో మనకి ఇది డ్యూయల్ కలర్ టోన్లో అయితే కనిపిస్తుంది. కింద మొత్తం మనకు బ్లూ కలర్ ఉంది, పైన చూసుకున్నట్టయితే బ్లాక్ కలర్లో అయితే కనిపించేస్తుంది. సో ఈ మధ్య చాలా మొబైల్స్లలో ఇటువంటి డిజైన్ చూసామనుకోండి. సో ఈ స్టిక్కర్స్ ఏవైతే ఉంటాయో వీటిని అయితే రిమూవ్ చేసేద్దాం. సో చూడడానికి బాగుంది, కాంపాక్ట్గా ఉంది. కింద కూల్ప్యాడ్కి సంబంధించిన బ్రాండింగ్ ఉంది, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, 13+2 మెగాపిక్సెల్ సంబంధించిన డ్యూయల్ కెమెరా ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ మనకు ఫ్లాష్ లైట్ ప్రొవైడ్ చేశారు. ఇంకొక వైపు చూసుకున్నట్టయితే పవర్ ఆన్ బటన్, నెక్స్ట్ వాల్యూమ్ రాకర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ముందట కూడా ఒక కవర్ లాంటిది ప్రొవైడ్ చేశారు. సో దీన్ని కూడా రిమూవ్ చేద్దాం. సో ఇక్కడ మనకు వాటర్ డ్రాప్ నాచ్ ఉంది. ఇటువైపు చూసుకున్నట్టయితే మనకు ఈ సిమ్ ట్రే ఏదైతే ఉంటుందో దాన్ని ప్రొవైడ్ చేశారు. సో దీన్ని మనం ఒకసారి ఎడ్జెక్ట్ చేసి చూద్దాం. సో దీన్ని ఇలా ప్రెస్ చేసినట్టయితే ఈసారి మనకు చూడండి, ఇది హైబ్రిడ్ సిమ్ స్లాట్, అంటే ఒక మెమరీ కార్డ్ లేదా 2 సిమ్ కార్డ్స్ మాత్రమే మనం యూస్ చేసేసుకోవచ్చు. కింది వైపు చూసుకున్నట్టయితే 2 స్పీకర్ గ్రిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ మనకు Type-C పోర్ట్ ప్రొవైడ్ చేశారు. మొబైల్కి పైవైపు 3.5mm జాక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మనం ఏం చేద్దామంటే ఫటాఫట్ దీన్ని బూట్ చేసేసి ఇది ఎలా ఉంది అనేది చూద్దాం. సో పవర్ ఆన్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే కూల్ప్యాడ్ పవర్ బై ఆండ్రాయిడ్ అని వచ్చేసింది. సో ఫాస్ట్గా సెటప్ కంప్లీట్ చేసేసి మధ్యలో ఫింగర్ ప్రింట్ డేటా అడుగుద్ది, తర్వాత వచ్చేసి ఫేస్ అన్లాక్ అడుగుద్ది కదా. సో ఆ డేటా కూడా ప్రొవైడ్ చేసి దీని గురించి మాట్లాడదాం. సో ఫ్రెండ్స్, ఇది మొబైల్ అయితే బూట్ అయిపోయింది. సో లోపల మనకు చూడండి చాలా బ్లోట్వేర్స్ అయితే కనిపించేస్తున్నాయి. సో ఇక్కడ యాప్ ఇన్ఫోలోకి వెళ్ళేసి దీన్ని మనం ఇక్కడ అన్ఇన్స్టాల్ బటన్ ప్రెస్ చేసి ఈజీగా అయితే దీనిలో నుంచి అన్ఇన్స్టాల్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్లోకి వెళ్ళేస్తే ఇక్కడ మనకు చూడండి 64GB ఇంటర్నల్ స్టోరేజ్, దానిలో చూసుకున్నట్టయితే 54GB ఫ్రీ ఉన్నట్టయితే ఇక్కడ మనకు చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సిస్టంలోకి వెళ్ళేస్తే ఇక్కడ మనకు అబౌట్ అని ఉంటుంది కదా. సో ఆ అబౌట్లోకి వెళ్ళి చూద్దాం. సో ఈ అబౌట్లో ప్రాసెసర్ నేమ్ కనిపిస్తుంది, MediaTek 6762కి సంబంధించిన ప్రాసెసర్, 4GB ర్యామ్, హెచ్డీ ప్లస్ డిస్ప్లే అని అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. నెక్స్ట్ అవుట్ ఆఫ్ బాక్స్ మనకి ఇది ఆండ్రాయిడ్ పై తోటి అయితే వస్తుంది. సో ఈ మధ్య అన్ని మొబైల్స్ కూడా ఆండ్రాయిడ్ పై తోటే తీసుకొస్తున్నాయి అనుకోండి. సో వీళ్ళు కూడా ఆండ్రాయిడ్ పై తోటే తీసుకొచ్చేసారు. కాకపోతే కింద వైపు చూసుకున్నట్టయితే బెజిల్ అనేది చాలా ఎక్కువ కనిపించేస్తుంది. సో ఫ్రెండ్స్, మరి ఫేస్ అన్లాక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. సో ఇక్కడ ట్యాప్ చేసిన వెంటనే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఫాస్ట్గానే అన్లాక్ చేస్తుంది, అంటే సెకండ్ కంటే కొంచెం తక్కువ టైంలో. నెక్స్ట్ వచ్చేసి ఫేస్ అన్లాక్ గురించి మాట్లాడినట్టయితే ఫేస్ అన్లాక్ కూడా అంతే, ఒక సెకండ్ అయితే డిలే అనిపిస్తుంది. అంటే మనకు ఈ ప్రాసెసర్ తోటి ఈ స్పెసిఫికేషన్ తోటి అయితే ఫాస్ట్గానే అన్లాక్ చేస్తుందని చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ కెమెరా ఎలా పర్ఫామ్ చేస్తుందో చూద్దాం. సో ఇక్కడ నేను ట్యాప్ చేశాను. ట్యాప్ చేసిన వెంటనే ఒక ఫోటో అయితే క్యాప్చర్ అయింది, మీరు చూడొచ్చు. ఓకే, సో డీటెయిల్స్ పర్లే అని చెప్పేసుకోవచ్చు. నేను ఇక్కడ అవుట్డోర్లో షూట్ చేస్తున్నాను, అయినా కూడా నాకు అంత క్లారిటీగా అయితే ఏమనిపించలేదు. దీంతోపాటు వీళ్ళు బ్యూటిఫికేషన్, తర్వాత వచ్చేసి బోకే ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ మనం వీడియో గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్లోకి వెళ్ళేసి మనం 1080p వరకు అయితే వీడియోని రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది సెల్ఫీ క్యామ్ యూస్ చేసి క్యాప్చర్ చేసిన ఫోటో. ఎడ్జ్ డిటెక్షన్ అనేది అంత బాగేం లేదు. ఫోటో క్లారిటీ చూసుకున్నట్టయితే యావరేజ్ అని చెప్పేసుకోవచ్చు. జూమ్ చేస్తూ ఉంటే డీటెయిల్స్ కూడా మనకు యావరేజ్గానే కనిపించేస్తున్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి దీనిలో మనకు ఫేస్ క్యూట్ అని, బ్యూటీ అని చెప్పేసి ఫ్రంట్ క్యామ్లో కూడా వీళ్ళన్నీ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మనం వీడియో గురించి మాట్లాడినట్టయితే సెల్ఫీ క్యామ్ యూస్ చేసి ఓవరాల్గా చూసుకున్నట్టయితే మొబైల్ బాగుంది. కాకపోతే ఇప్పుడు కాంపిటీషన్ ప్రకారం చూసుకున్నట్టయితే ప్రైస్ అనేది ఎక్కువ అయిపోయింది. ఎందుకంటే ఇదే ప్రైస్ సెగ్మెంట్లో మనకు చాలా మంచి ప్రాసెసర్ తోటి, చాలా మంచి కెమెరాస్ తోటి ఇంకా చాలా మొబైల్స్ అయితే మార్కెట్లో దొరుకుతున్నాయి. సో ఫ్రెండ్స్, మరి మొత్తానికి ఇది వాటి వీడియోలో. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూడ్స్.